రేవంత్ రెడ్డి వచ్చినాక అసలు ఎన్ని స్ట్రగుల్స్ నేను పర్సనల్ గా ఫేస్ చేశాను అని అడిగితే, ఆ పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే మెయిన్ గా బస్సే. ఎందుకంటే కొట్టుకు చేస్తారు, బస్సులా కొట్టి చంపుతారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అసలు ఫస్ట్ బస్సులోనే ట్రావెల్ చేయరు. ట్రావెల్ చేసేది ఎవరు? ఓన్లీ కామన్ పీపులే ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ఎందుకు ట్రావెల్ చేస్తారు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఏదో నార్మల్ గా ఆపోజిషన్ మీద ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు తప్పించి వాళ్ళకి అసలు బస్సులో ఎప్పుడు ట్రావెల్ చేస్తారు? వాళ్ళు చేయరు కదా. ట్రావెల్ చేసేది ఎవరు? కామన్ పీపుల్, యాజ్ లైక్ మీ. సో ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? చాలా దరిద్రంగా ఉంది. అంత పెద్ద మాట అన్నారు ఏంటి? ఎందుకంటే నేను అంత పర్సనల్ గా ఫేస్ చేసే గొడవలు బస్సులలో, అది మెయిన్ ప్రాబ్లం నాకైతే. ఇప్పటికైనా కంటిన్యూ అవుతుంది. సో దాని మీద ఏమైనా అసలు ఆ ఫ్రీ బస్ లేకపోయినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా నాకైతే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడలే. ఆ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వరు మాకు ఫీజు రియంబర్స్మెంట్. ఏం గవర్నమెంట్ ఇది అసలు? ఆడ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే కదా మాకు సర్టిఫికేట్స్ ఇచ్చేది. మరి ఏం గవర్నమెంట్ అసలు? ఒక స్కాలర్షిప్ లేదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఒక సరిగ్గా మేనేజ్మెంట్ లేదు. ఏం లాభం అసలు? సో ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? నవీన్ యాదవ్ గెలుస్తారనుకుంటున్నారా లేకపోతే సునీత గెలుస్తారనుకుంటున్నారా? ఎవరు గెలుస్తా అనుకుంటున్నా కూడా నేనైతే బీఆర్ఎస్ వస్తేనే బాగుంటది అని అనుకుంటున్నా. అంతే. నేను అసలు ఒప్పుకోను. అసలు కాంగ్రెస్ అసలు వద్దు. ఎందుకని వద్దనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ చూసినాక మళ్ళీ కాంగ్రెస్ రావాలని ఎవరు అనుకుంటారు? అసలు అనుకోరు కదా.